बच्चों, आप सभी का स्वागत है। आज हम 10वीं कक्षा के पाठ्य पुस्तक में से कण कण का अधिकारी नामक काव्य भाग को पढ़ेंगे। इसके कवि है डॉक्टर रामधारी सिंह दिनकर जी है। तो लीजिए, आज उनका परिचय यहाँ दिया गया है, उसको एक बार हम देखेंगे और आप लोग समझो। पहले देखिए, जो कवि के बारे में जो जानकारी प्राप्त करना है तो అంటే కవి గురించి మనకు తెలియాలి అంటే చక్కగా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని మనం నేర్చుకుంటే తొందరగా బుర్రలోకి ఎక్కుతుంది। కాబట్టి మనం కూడా ఆ ప్రాక్టీస్ చేద్దాం। ఒకసారి రండి। कवि का नाम అనేది రాయడం జరిగింది ఇక్కడ। కవి का नाम है రామధారి సింహ దినకర్। దినకర్ అనేటటువంటిది ఇతనికి బిరుదు। డాక్టర్ రామధారి సింహ దినకర్ పూర్తి పేరు। दिनकर అంటే తెలుసు కదా మీకు, सूर्य। और उनका जीवन काल इस प्रकार दिया गया है। देखिए, అంటే ఆయన యొక్క జీవిత కాలము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జీవించి ఉన్నాడు అంటే జననం ఎప్పుడు, మరణం ఎప్పుడు, जन्म और मृत्यु। 23 सितंबर 1908 को इनका जन्म हुआ है। इसी प्रकार 25 अप्रैल 1974 को इनका निधन हुआ है। मृत्यु माने निधन, सभी का अर्थ पूरे समानार्थी शब्द है। मृत्यु कहते हैं, निधन कहते हैं और स्वर्गवास भी कहते हैं। तो यहाँ पर देखिए, इनका जीवन काल 23 सितंबर 1908 से लेकर 25 अप्रैल 1974 तक इनका जीवन काल यहाँ बताया गया है। और उनकी जो प्रसिद्ध रचनाएं हैं, ये तो हिंदी के महान कवि, हिंदी के प्रमुख कवि माने जाते हैं, महान कवि भी माने जाते हैं। अनेक काव्य ग्रंथ इन्होंने लिखा है। उनमें से कुछ प्रमुख काव्य इस प्रकार है: रेणुका, हुंकार, रसवंती, कुरुक्षेत्र, संस्कृति के 4 अध्याय आदि। और अनेक जो काव्य कृत है उनमें से थोड़े यहाँ दिए गए हैं। तो उसके बाद विशेषताएं क्या है? इनकी जो विशेषताएं इस प्रकार है। ये राष्ट्र कवि माने जाते हैं, అంటే జాతీయ కవి। ఇతని మనం జాతీయ కవి, ఏదో ఒక ప్రాంతానికి చెందినటువంటి కవి కాకుండా దేశం మొత్తం కూడా ఇతని రచనలు, ఇతని యొక్క కావ్యాలు, ఇతని యొక్క కవితలు చదువుకొని ఉన్నారు। అందుకనేసి మనకి ఈ ఏడాది 10th క్లాస్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆయన రాసినటువంటి చక్కటి ఒక కావ్య భాగం కూడా ఇవ్వడం జరిగింది। అదే కణకణక అధికారి। తర్వాత ఈయన గొప్ప రాష్ట్ర కవి थे, ప్రగతివాది के प्रमुख कवि थे। మరి హిందీ సాహిత్యంలో అనేక వాదాలు, అనేక మనం విభజించడం జరిగింది కాలాల్లో, అనేక కాలాల్లో। ఆయా కాలాల్లో రాసినటువంటి కావ్యాన్ని బట్టి ప్రగతివాద అనేసి, ఛాయావాద అనేసి విభజించడం జరిగింది। प्रगतिवाद के प्रमुख कवि माने जाते हैं। और उसके साथ साथ इनको साहित्य अकादमी पुरस्कार 1959 में मिला, प्राप्त हुआ है साहित्य अकादमी। हमारे जो कवियां हैं और यहाँ पर लेखन जो है అంటే మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి కవులు కానీ రచయితలు కానీ అందరూ కూడా ఏదో ఒక పురస్కారాన్ని, బిరుదుని పొందినటువంటి వాడి ప్రముఖులే। ఎక్కువ మంది జ్ఞానపీఠ పురస్కారాన్ని కూడా పొందుతున్నారు। కాబట్టి మీరు కవి పరిచయం రాసేటప్పుడు ఈ బిరుదు ఖచ్చితంగా రాయండి। సాహిత్య అకాడమీ పురస్కారం అందరికీ లభించే ఉంటుంది। తర్వాత పద్మభూషణ్ పురస్కారం కూడా అదే సంవత్సరం ఇతనికి రావడం జరిగింది। पद्मभूषण भी 1959 में इनको पद्मभूषण के उपाधि प्राप्त हुई है। तो उसके बाद और ज्ञानपीठ पुरस्कार भी यहाँ पर देखिए। ఎక్కువగా హిందీ కవులు के तो देखिए, ज्ञानपीठ पुरस्कार भी इनको प्राप्त हुआ है। ज्ञानपीठ पुरस्कार అంటే ఏంటి? భారతదేశంలో మొత్తంలో ఉన్నటువంటి సాహిత్యాల నుంచి ఆ ఏడాది శ్రేష్టమైనటువంటి సాహిత్యాన్ని ఎన్నుకొని ఆ కవికి ఈ జ్ఞానపీఠ పురస్కారం అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది। చాలా శ్రేష్టమైనటువంటి, అత్యున్నతమైనటువంటి సాహిత్యకారులకు ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇది జ్ఞానపీఠ పురస్కారం। మరి దినకర్ గారికి జ్ఞానపీఠ పురస్కారం దేనికి లభించింది, ఏ కావ్యకృతికి లభించిందంటే ఊర్వశి అనేటటువంటి కావ్యకృతికి ప్రాప్త కవి थे। ఈ రకంగా దినకర్ గురించి మనం చాలా క్షుణ్ణంగా, చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం। కాకపోతే ఇవి మాత్రం తెలుసుకుంటే చాలు, సరేనా? రైట్।